మాటలు మన ఆత్మీయ మేలు కొరకు దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మంచి మాటలు వినిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి విలువైన సమయంలో మరి యొక్క కొన్ని లేఖనాలను మనము ఆలోచన చేద్దామండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి దేవ, మహోన్నతుడ, మహాగణ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ పాటి వారము తండ్రి, మీ అనంతికాల సంకల్పం మేరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయన నీ కృపాతిశయములను మా మీద చూపుతూ నాయన ప్రతిదినం నా ఆయుష్కాలను పొడిగిస్తూ నీ కొరకు బ్రతుకుతారన్న ఆశతో నాయన ఎదురు చూస్తున్నటువంటి మా కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవ, మీరు ఇచ్చినటువంటి వాక్యానికి తలదించి బ్రతికే జ్ఞానము వివేకము మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసునాథుని దివ్యనామాన్ని బట్టి ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, బైబిల్ అనగానే మనకు 66 పుస్తకాలు, అందులో పాత నిబంధన, క్రొత్త నిబంధన, అంతే కదండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఏ నిబంధనైనా, నిబంధన అంటే అర్థం ఏంటండి? నిబంధన అంటే కట్టుబడి ఉండడం, ఒడంబడిక. ఈ ఒడంబడిక అనేది ఎలా జరిగింది? పాత నిబంధన మనము చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య జరిగినటువంటి ఒడంబడిక, అంతేనా? నిబంధన ఎలా జరిగింది అనంటే దేవుడు బలవంతంగా ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చాడండి. వాళ్ళు ఏం చేశారు? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే ముందు మోషేకి చెప్పి వాళ్ళని అడగమన్నాడు. ఏమన్నాడు? మీరు దీన్ని అనుసరిస్తారా? హృదయపూర్వకంగా అనుసరిస్తారా లేదా? వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ నిబంధన అనేది వారికి ఇవ్వడం జరిగింది. అక్కడ మనం నిర్గమకాండము, లేవియకాండము, ఈ కాండాలు చదువుతున్నప్పుడు ప్రారంభంలోనే ఈ విషయాలు మనకు కనబడతాయి. దేవుడు బలవంతంగా ఎవరిని ఒప్పించడు. ఒప్పిస్తాడండి? దేవుడు మనుషులందరికీ స్వేచ్ఛను ఏం చేశాడు? అనుగ్రహించాడు. నీ ఇష్టపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలే తప్పితే బలవంతమైన హృదయంతో దేవుణ్ణి అనుసరించకూడదు. అలా అనుసరిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రేమ ద్వారా పాత నిబంధన, కొత్త నిబంధన ఏదైనా సరే. క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఇవ్వబడింది. పాత నిబంధన మోషే ద్వారా. మోషేకి ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుని ద్వారా ఇవ్వబడింది. నిబంధన అంటే ఇంకో అర్థం ఏంటంటే షరతులతో కూడినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం. ఏంటండి? షరతులతో కూడినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను పాత నిబంధన అంటే ఏంటో. ఇందులో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇందులో పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెప్పాడు దేవుడు? నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు చివరి అధ్యాయం వరకు మధ్యలో ఉన్న దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 613 అండి. ఈ 613 ఆజ్ఞలు పాత నిబంధన అంతా ఏం చేస్తాయి? డామినేట్ చేస్తాయి. ఏం చేస్తాయి? డామినేట్ అంటే పాలిస్తాయి, రూల్ చేస్తాయి అన్నమాట. దేవుడు ఏదైతే ఆజ్ఞలు, ఇప్పుడు దాంట్లో ఆజ్ఞలో పాజిటివ్ ఆర్డర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి.
పాజిటివ్ ఆర్డర్ అంటే చేయవలసినవి, ఇలా చేస్తే ఈ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అది పాజిటివ్ ఆర్డర్. నెగిటివ్ ఆర్డర్ అంటే ఈ పాపం చేస్తే ఈ విధంగా శిక్షను అమలు చేస్తాను, అది నెగిటివ్ ఆర్డర్. ఇలాంటి ఆజ్ఞలన్నీ కలిపి మొత్తం 613 ఆజ్ఞలు అండి. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అందరినీ రూల్ చేసింది ఏంటంటే 613 ఆజ్ఞలు. ప్రియమైన వాళ్ళారా, ఆ ఆజ్ఞలో ఏది మీరినా ఖచ్చితంగా దేవుడు వెంటనే శిక్ష అమలు చేసేవాడు. ఇంకా 613లో ఇంకా డివిజన్స్ ఉన్నాయి 3: నీతి ధర్మశాస్త్రం అని, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం అని, మరియు పౌర ధర్మశాస్త్రం అని, ఇలాంటివి ఉన్నాయి. అయితే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను భక్తులు కానీ, ప్రవక్తలు కానీ, బోధకులు కానీ, శాస్త్రులు కానీ పాటించినప్పుడు దేవుడు ఏం చేసేవాడు? శిక్షను అమలు చేసేవాడు. ఎలా స్పందించేవాడో కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాం ఈరోజు. దేని ప్రకారంగా శిక్షణ వేసేవాడు? ధర్మశాస్త్రం ప్రకారంగా. చాలామంది తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఉన్నటువంటి పిల్లలు వారి మాట వినప్పుడు ఏం చేస్తారండి? దండిస్తారు. మొట్టమొదటిగా ముఖం తిప్పుకుంటారు. నిజంగా కదా? కోపపడతారు, ముఖం తిప్పుకుంటారు. ఎందుకు? పిల్లలు మాట వినకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మొట్టమొదటిగా బాధ అనిపించి తర్వాత కోపం వస్తుంది. అదేవిధంగా దేవుడు ఆ నిబంధననిచ్చి దేవుడు తనకు ఇశ్రాయేలు ప్రజలుగా, తన ప్రజలుగా చేసుకున్నాడండి ఇశ్రాయేలీలను. మరి ఆ నిబంధనకు లోబడి ఉండాలా వద్దా? నిబంధనకు లోబడి ఉన్నాయి, కానీ చాలా సందర్భాలలో లోబడలేదు. ప్రేమ వాళ్ళారా, అలాంటప్పుడు దేవుని స్పందన ఎలా ఉంది? ఇది ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇది మనకు కూడా వర్తిస్తుంది. యేసుక్రీస్తు దయామయుడు, కృపామయుడు అనుకుంటున్నారా? ఒక సైడే చూసాం మనం. ఎక్కడ? బొమ్మను మాత్రమే. రెండో సైడ్ చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మాకు అర్థమైపోతుంది. అవునా? ఆయన చెప్పినటువంటి మాట చివరిగా ఏమన్నాడంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట వేస్ట్. అంతా చెప్పాడు. 3 అధ్యాయాల్లో మాటలు చెప్పాడు. అక్కడ కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అక్కడ. ఒక రెండు మాటలు చెప్తాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. అప్పు ఇయ్యుడి, మీకు ఇయ్యబడును. మనకి ఎవరైనా సహోదరులు అవసరతలు ఉన్నారనుకో, అప్పు మన దగ్గర ఉన్న డబ్బు ఇవ్వం. మరి నీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఎవడు ఇస్తాడు? చెప్పండి, ఇస్తారు ఎవరైనా? నిబంధన ఏదైనా అది ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఎలాంటివో, నిబంధన అంటేనే టర్మ్స్ అండ్ కండిషన్తో కూడుకున్నది. చాలా మంది ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎక్కడి నుండి? పైనుండి. ఎంత ప్రార్థన చేసినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా జవాబు అనేది రాదు. ఎందుకు రాదు? దేవుడు చెప్పిన మాటను నీవు వినలేదు, చేయలేదు కనుక. ప్రియమైన వారు, కొన్ని సందర్భాలు మనం చూసుకుందాం త్వరగా, సమయం లేదు కనుక. దావీదు గారు రాసినటువంటి కీర్తన 28వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండగా నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి. సమాధిలోనికి ఎవరు దిగుతారండి? చనిపోయిన వారు. నీ దేవా నీవు మౌనంగా ఉంటే
ఎలా అయిపోతాడు దావీదు గారు? చనిపోవడం జరుగుతుందట. చనిపోయిన వాని వలె అవుతాడట దావీదు గారు. నిజంగా చనిపోతే ఒక క్షణంలో చనిపోతారు కదండి. ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి మరి ఆ గోతిలో పాతి పెట్టేస్తారు. కానీ దావీదు గారు పాపం చేసినప్పుడు, దేవుని మాటను అతిక్రమించినప్పుడు తన జీవితంలో ఒక పోరాటమే చేశాడు. నిజం కాదు? ఎంత బాధ, ఎంత కన్నీళ్ళు, ఎన్ని రోజులు ఆకలితో అలమటించాడు. ఎంతగా తరిమాడంటే దేవుడు, అలాంటి శిక్ష మనలో ఇప్పటి వరకు ఎవరు అనుభవించారా? చాలా బాధను, వేదన అనుభవించాడండి. కనుక దేవుని గురించి చాలా కూలంకషంగా తెలుసు ఎవరికి? దావీదు గారికి. కనుక ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా నా దేవా, నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగిపోతాను. మరి మన పరిస్థితి ఏంటండి? దేవుడు మనం మొరపెడితే దానికి రిప్లై వస్తుందా? ఏదైనా మన జీవితంలో అడిగామనుకోండి, రిప్లై రాకపోతే దాని అర్థం ఏంటి? దేవుడు సైలెంట్, దేవుడు మౌనంగా ఉన్నాడు, మన విషయంలో ఆన్సరు ఇవ్వడం లేదని అర్థం చేసుకోవాలి ప్రేమ వల్ల. మరి ఒక వచనం, కీర్తన 39:12. కీర్తన 39. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి నువ్వు మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నేను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ఇక్కడ కూడా మొరపెట్టుకుంటున్నాడండి దేవుడు. అంటే దేవుడు మౌనంగా ఉండే పరిస్థితి అక్కడ తెచ్చుకున్నాడు. ఎవరు? దావీదు గారు మౌనంగా ఉండే పరిస్థితి తెచ్చుకున్నాడు. ప్రేమ వల్ల దేవుడు తోడుంటే ఎంత ఉన్నతంగా మన జీవితాలు ఉంటాయో, మరి దావీదుకు తోడున్నప్పుడు దేవుడు, ఆయన జీవితమే మనకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. ప్రేమ వల్ల ఇదంతా పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర అనుసారంగానే జరిగిందే తప్పితే ఆయన కొత్త రూల్ ఏమీ పుట్టించలేదు దేవుడు. పాత నిబంధనలు ఏమన్నాడు? వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. దావీదు గారు 2 చేశారు. చేశారా? చేయలేదు. బత్షెబతో వ్యభిచారం చేశాడు, బత్షెబ యొక్క భర్తను హత్య చేశాడు. ప్రేమ వల్ల మీరు మలాకి గ్రంథం వరకు చూడండి, ఎక్కడైనా శిక్షలు అమలు జరుగుతున్నాయంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మీరు అతిక్రమించారని అర్థం చేసుకోవాలి. ప్రేమ వల్ల మరి ఒక వచనం చూద్దాం. యోబు గ్రంథము 34:29 వచనం. ఆయన సమాధానం కలుగు చేసిన ఎడల శిక్ష విధింపగలవాడేవాడు, ఆయన ముఖమును దాచుకునే ఎడల ఆయనను ఆయన ముఖం దాచుకుంటే ఎవరు చూడగలరు? ఇప్పుడు దేవుడు కనబడకుండా మేము చూసామని చెప్పుకుంటున్నాం, అవునా? ఆయనేమో ముఖం దాచుకున్నాడంట. ఎవరికి కనబడకుండా? మనకేనా? మనకే కనబడకుండా ఆయన ముఖాన్ని ఏం చేశాడట? దాచుకున్నాడట. చాలా మంది, నేను దేవుడితో మాట్లాడాను, ఇప్పుడు లేడీస్ పాస్టర్లు కూడా చాలా వచ్చేసారు యూట్యూబ్లో. ట్యూబ్ చాలా విస్తారమైనది, చాలా పెద్దది. అందరు ఎవరు పడితే వారు పాస్టర్లుగా చలమని అయిపోతున్నారండి. దేవుడు నాకు చిన్న వంటగదిలోకి వచ్చి పప్పుచారు, వంకాయ, టమాటా అన్ని వంట చేసి పెడుతున్నాడట. ఇక్కడనేమో నా ముఖం దాచుకుంటున్నాను మిమ్మల్ని చూసి అని అంటున్నాడు దేవుడు. ఏమర్థమైందండి బైబిల్? ఏమర్థమైంది దేవుని వాక్యం? అర్థం కాలేదు ప్రేమ.
దేవుడు మనకు దగ్గర అవ్వాలంటే మొట్టమొదట దేవుడు చూసేది ఏంటంటే మన బిహేవియర్, మన మనసు. ఫస్ట్ మొట్టమొదటి చూసేది మన మనసు, మన ప్రవర్తన. ప్రేమ వల్ల దేవుని ఆజ్ఞకు లోబడి మనం బ్రతికితేనే ఆయన మనం ఏ ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన చేసినా స్పందిస్తాడు దానికి. ఎందుకు? దేవుని వాక్యం నీకు తెలిసినప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు నీవు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తావు తప్పితే నీకు ఇష్టమైన ప్రార్థన చేయవు. కనుక మరి ఒక వచనాన్ని చూద్దాం. కీర్తన 27:9. కీర్తన 27:9. నీ ముఖమును 27:9. నీ ముఖమును నాకు దాచకము, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవకు నా దేవా. నీ ముఖం దాయకు తండ్రి అని మొరపెడుతున్నాడు. ప్రేమ వాళ్ళ ఎన్ని వాక్యాలు రాశారు చూడండి, ఎన్ని కీర్తనలు, ఎన్ని వచనాలు ఉన్నాయి. ప్రియులారా, మన జీవితంలో మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. ఏంటి? దేవుడు మాట్లాడి, దేవుడు తనతో మాట్లాడి, దేవుడు అంత సన్నిహితంగా ఉన్నప్పుడే వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దేవుడు వాళ్ళకు ఉన్నంత సన్నిహితంగా మనకు ఉన్నాడా? ఈరోజు అంత సన్నిహితంగా ఉన్నాడా? ఎక్కడైనా జరిగిందంటే వెంటనే దేవదూతను పంపించేవాడు. దేవుడు దేవదూత ద్వారా వాళ్ళతో, రాజులతో, ప్రవక్తలతో మాట్లాడేవాడు. ఈరోజు మనం విన్నామా ఎప్పుడైనా దేవుని స్వరం? ఏ స్వరం అన్నా విన్నామా? పరిశుద్ధాత్మ దేవుని స్వరం అన్నా విన్నామా? అంత సన్నిహితంగా దేవుడు ఉన్నా తప్పు చేస్తే మాత్రం ముఖాన్ని దుప్పటి కప్పుకున్నాడు. ఏం కప్పుకున్నాడు? దుప్పటేసి కప్పుకున్నాడు. నీ ముఖం చూడాలి నేను ఇప్పటికీ. వీళ్ళారా, దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాలి. దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాలి. ప్రేమ వల్ల దేవుడు మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయన స్పందన ఉంటుంది. మన మాటను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయన స్పందిస్తాడు పరలోకం నుండి. దేవుడు మెచ్చేవారిగా, దేవుడికి నచ్చేవారిగా, దేవుడు తొంగి చూసేవారిగా మన ప్రవర్తన, మన మాట, మన క్రియలు ఉండాలి తప్పితే దేవునికి, శాపానికి, శిక్షకు లోబడే వారిగా ఉండకూడదు. ప్రేమ వాళ్ళారా, త్వరగా చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 14:37. మొదటి సమూయేలు గ్రంథం 14:37. సౌలు ఫిలిష్తీయులను వెనుక నేను దిగిపోయినడలా నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగిద్దువా అని దేవుని యందు విచారణ చేయగా, దేవుని యందు విచారణ చేయడానికి వెళ్ళారు. ఎవరు? సౌలు మహారాజు. ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను. ఏం చేశాడంటే దేవుడు సమాధానం ఇవ్వలేదు. అభిషేకించింది ఎవరు? ఆయన్ను దేవుడే కదా, దేవుడే అభిషేకించాడు. కానీ తప్పు చేసేసరికి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు? కీప్ క్వైట్. నువ్వు ఎంత మొరబడినా నేను సమాధానము ఇవ్వను. నేను. సౌలు జీవితంలో ఇలాంటి సందర్భాలు జరిగాయి. మరి ఒక మాట, మొదటి సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుడు మాట్లాడడం మానేశాడట. ఎప్పుడు కాలకుడు రాశాడు. ఎవరు? బాలుడైన సమూయేలు పరిచర్య చేసే దినాలలో ఏలీ ఎదుట దేవుడు ఏం చేశాడు? అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అరుదు అంటే ఏంటి? చాలా చాలా తక్కువ సార్లు. ప్రత్యక్షముగా
ప్రత్యక్షమగుట తటస్థించుట లేదు. తటస్థించుట లేదు. దేవుని ప్రత్యక్షత కూడా తరచుగా తటస్థించుట దేవుడు ప్రత్యక్ష కావడం కూడా లేదు, తరచుగా లేదు అని చెప్తున్నాడు ప్రేమ వాళ్ళ. కారణం ఏంటి? ఇశ్రాయేలీలు చేసినటువంటి అపరాధములు, తప్పులు. ఒకటే గమనించాలి, మనం దేవుని ఎదుట మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు ఆన్సర్ రావాలి అంటే ఖచ్చితంగా మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగానే ఏం చేయాలి? నడుచుకోవాలి. లేదంటే ఇబ్బందుల పాలు, ఖచ్చితంగా శిక్ష అమలు జరుగుతుంది మన మీద. కొత్త నిబంధనలు శిక్షలు ఏమనుకుంటున్నాం? కొత్త నిబంధనలు కూడా చాలా శిక్షలు ఉన్నాయి. అది కూడా నిబంధనే. నిబంధన అంటే ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇలా పాత నిబంధనలో యెహోవా దేవుడు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొద్ది గొప్ప మనకు క్షమాపణ అనేది దొరికింది ఆయన వల్ల. కానీ పాత నిబంధనలు మాత్రం అలా కాదు. నిబంధన ఇచ్చాడంటే దానికి కట్టుబడి లేకపోతే మాత్రం ఉతికి చిత్తం కొట్టి చెవులు మూసేశాడు అందరికీ. పిల్లరా, ఇర్మియా గ్రంథం మరొక వచనం చూద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి నేను బయలుదేరి విరజిమ్ముదును అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎవరు? మహానుభావుడు సంసోను. రెబల్ కదా, సంసోన్ అంటే రెబల్. ఆమె మాయ. ఎవరు? లీలా అంటేనే మాయ. మనకు చిన్నప్పుడు టీవీ సీరియల్ వస్తుంది, శ్రీకృష్ణ లీలలు. ఇదే లీల, మాయ, స్కెచ్. ఆమె వశంలో పడిపోయాడు, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. వెంటనే శిక్ష అమలు జరిగింది. వెంటనే దేవుడు విడిచిపెట్టాడు ప్రేమ వాళ్ళు. వెంటనే ఫిలిష్తీయులు చేంజ్ చేశారు, బంధించి కనుగుడ్లు కూడా తీశారు ప్రేమ వాళ్ళు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. పోనీ విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టాడా? ఈసారికి పోని అని విడిచిపెట్టాడా? ఈరోజు నిర్భయంగా విచారణగా చేసేస్తున్నారు. చేస్తలేరండి? ఒంట్లో భయం లేదు. దేవుడు అంటే భయము, భక్తి లేదు ప్రేమ వల్ల. దేవుడు విడిచిపెడితే ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుంది ప్రేమ వల్ల. కనుక దేవుని వాక్యానికి తలదించి లోబడి ఆయనకు భయము, భక్తి కలిగి జీవించాలి మనం. అలా జీవించాలంటే ఆజ్ఞలు ముందుగా మనము ఎరగాలి, తెలుసుకోవాలి. ఇంకో వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 13, 14. నేను మీతో మాట్లాడినను పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు మిమ్మును పిలిచాను, మీరు ఉత్తరం ఇయ్యలేదు నాకు. ఈ క్రియలన్నింటినీ, ఈ హేయ క్రియలన్నింటినీ మీరు చేశారు కనుక మీ సియోనుకు చేసినట్టు, సిలోహునకు చేసినట్టు మీకు ఆశ్రయమై నా నామమును పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకు నేను అలాగే చేయుదును.
ఎఫ్రాయిము సంతానమగు సహోదరులందరినీ ఈ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. మీరు అవసరం లేదు, మీరు ఏ క్రియలు చేశారు కనుక నా సన్నిధిలో ఉండడానికి గెట్ అవుట్ అన్నాడండి. ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడండి దేవుడు. మనం అనుకుంటాం ప్రేమమయుడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, ఒకే సైడ్ చూసాం మనం. ఎన్నిసార్లు క్షమించాడండి, ఎన్నిసార్లు క్షమించాడు. చాలాసార్లు కొన్ని సంవత్సరాల పాటు క్షమిస్తూ వచ్చాడు. అయినా వినలేదు ప్రేమ వాళ్ళ, వినలేదు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. 13. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక ఏమన్నాడు? టర్మ్స్ అండ్ కండిషన్. నేను పిలిచినప్పుడు మీరు ఆలకించలేదు కనుక మీరు పిలిచినప్పుడు నేను సైలెంట్. వాక్యము చెప్పబడుతుందంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని సరిచేస్తున్నాడు. మీరు ఆలకించారా? సరే, ఆలకించకపోతే మీరు ఎంత ప్రార్థన చేసినా నేను కూడా చెవుడు మూసేసుకుంటాడు ఇలా. ఇలా దేవుడు అంటే మనకు ఒంట్లో ఏముండాలి? భయము, భక్తి ఉండాలి. ఈరోజు చెప్పగానే ఇలా మూసేసి ఇలా విడిచిపెట్టేస్తే ప్రయోజనము లేదు. మన ఆత్మీయతలో ఎదుగుదల ఉండదు. మనం ఫలించలేము. ప్రేమంటే వాళ్ళ ఫలించలేము. దేవుని వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకొని, మెదడులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని మనం అనుసరిస్తేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మనం చేసే ప్రార్థనకు ఫలితం అనేది ఉంటుంది. ప్రేమంటే వాళ్ళ ఈరోజు సంఘాలలో గొడవలు, చాలా సంఘాలలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? అధికారం కోసం, పదవి కోసం, డబ్బు కోసం. దాన్ని ఏమంటారు? ట్రిజరా ఏదో అంటారు కదా, డబ్బు వచ్చి. అప్పుడేమో ఇస్కరియోతు యూదా, ఇప్పుడు షో నమస్కారం. ఇలాంటివి ఇలా దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు మన విషయంలో, మన ప్రవర్తన విషయంలో చూస్తాడు. నీ మనసును చూస్తాడు, నీ క్రియలను చూస్తాడు. నీకు దేవుడికి ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన జీవితంలో కొన్ని జరగడం లేవంటే కారణం ఏంటి? మనమే కదా, మనమే ప్రేమ వాళ్ళ. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు మనం లోబడి ఉండాలి. ఆయన మాటను అనుసరించే వారిగా మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. ఆయన శాపాలకు, ఆయన శిక్షలకు చాలా భయంకరమైన ప్రేమ వాళ్ళ. అందుకు ఎందరో అటువంటి భక్తుల జీవితాలు మనకు నిదర్శనం. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. చివరిగా ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సమయం లేదు కనుక 11, 12, 13. కరువు చేతను, దాహం చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించున్నాడు కదా. ఆ హిజ్కియా మీరు ఒక బలిపీఠం 33, 2వ దినవృత్తాంతాలు 33, 11, 12. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా
విన్నపములను ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. అష్షూరు రాజును పంపించి బంధించి శిక్ష విధిస్తే గాని మనోడికి ఎక్కలేదు, అర్థం కాలేదు. అప్పుడు తనను తాను హృదయ గర్వాన్ని తగ్గించుకొని మళ్ళీ దేవుని వైపు తిరిగాడట. అప్పుడు తెలుసుకున్నాడట, మళ్ళీ తన దేశాన్ని తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడట. మరి మనిషి చాలా మందికి శిక్షణ ఇస్తే కానీ అర్థం కాదు. అర్థమవుతుంది, సెట్ అవుతారా? ఎంత చెప్పినా వినరు. దేవుడు ఒక్కటి కొట్టాడనుకో, ఒక్కటి లెంబకాయ వేసాడు అనుకోండి, సెట్ అయిపోతాడండి. పిల్లరా, దేవుడు అంటే మన కన్న తండ్రి. ఆయన మనలను సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వడానికే చూస్తాడు. వినరా, పడతానే ఉంటాయి పోటీ. పిల్లరా, వాక్యాలను మనం త్రోసిపుచ్చకుండా వాక్యానికి లోబడి దేవునికి భయపడి బ్రతికే ప్రయత్నం మనం చేద్దాం. చివరిగా దేవుడు ఒక వాగ్దానాన్ని, దేవుడు ఒక మంచి మాటను మళ్ళీ మనం చెబుతూ మరి ముగింపులోకి వచ్చాం. ఈ ఒక మాటను మనం చదువుకొని ముగించుకుందాం. దేవుని యొక్క స్పందన ఎలా ఉంటుందో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. దేవుడు చివరిగా మనతో మాట్లాడినటువంటి 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడండి? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చేసినవి అవిధేయత మూలంగా కానీ లేదా మన హృదయ గర్వం మూలంగా కానీ ఎన్ని క్రియలు ఏం చేసినా దేవునికి వ్యతిరేకమైన క్రియలైతే ఈ క్షణంలో మనం విడిచిపెట్టేద్దాం. దేవుని నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సంఘానికి మానొద్దు, దేవునికి ఇవ్వడం మానొద్దు. సంఘములో అందరం మనం పాలిభాగస్తులుగా ఉండి అన్ని విషయాలలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, నీ వాక్యములకు లోబడి నీ వాక్యానికి భయపడిన మేము బ్రతికినట్టయితే తండ్రి, మీ యొక్క ఆశీర్వాదములు మా మీద మెండుగా కురిపించేస్తాను తండ్రి. ఏ విషయంలో కొరత లేకుండా మమ్మల్ని పోషిస్తాను తండ్రి. అదే వాక్కును మేము మీరినట్టయితే తండ్రి, మీరు శిక్ష వేయక మానరని వాక్యం ద్వారా సెలవించినటువంటి విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యానికి లోబడి తండ్రి మేమందరం కూడా నీ కొరకు ఇంకా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసే స్థితిలో ఉంటున్నట్లు మమ్మల్ని అందరినీ ఆర్థికంగాను ఆత్మీయంగాను ఆరోగ్యంగాను మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మీ పాద పద్మములను బట్టి బ్రతిమలాడి వేడుకుంటూ గరుడును మహోన్నతుడైన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసునాథుని దివ్యనామాన్ని బట్టి ప్రార్థనని వేడుకుంటున్నాం మా కన్న